కమిటీ మీద కమిటీ, విచారణ మీద విచారణ అవసరమా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. లడ్డూ కల్తీ విషయంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటని వైసీపీ నిలదీస్తోంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. ఈ అంశంలో త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయంటోంది అధికార కూటమి. తిరుమల లడ్డూ కేసులో ఏకసభ్య కమిషన్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చేసింది. పరిపాలనపరమైన అంశాలపై దర్యాప్తునకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉందని సుప్రీం స్పష్టం చేసింది. కమిషన్ విచారణ కొనసాగింపునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో సిట్ తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని సుప్రీం తెలిపింది. లడ్డూ అంశాన్ని ఇంతటితో ముగించకుండా ఇంకా సాగదీయడమేంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభరెడ్డి. ఎన్నో రిపోర్ట్లు నీటుగా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. మాట మాటికి గొడ్డు మాంసం అని, పంది మాంసం అని, చేప కొవ్వని, ఆవు కొవ్వని అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. ఆపండి ముఖ్యమంత్రి గారు. తిరుమల లడ్డూ అంశంలో సిట్ రిపోర్టులు ఇచ్చిన తర్వాత మళ్లీ విచారణ దేనికోసం చేస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇవాళ సింగిల్ మెన్ కమిషన్ ఇస్తున్నారు. ఏం చేయడానికి మీరు అందరినీ ఇదంటించడానికి చూస్తున్నారా? తిరుమల ప్రసాదంపై రాజకీయం చేశారంటూ మండిపడ్డారు సిపిఐ నారాయణ. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన మాట వాస్తవమే. దోషులను శిక్షించకుండా రాజకీయ పబ్బం కోసం ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయని అన్నారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే, తప్పు తెలిసిన మాట వాస్తవమే. దాన్ని పదే చెప్పాల్సిన పని లేదు. మీ అరిచేతికి స్వార్థ అర్థం అక్కల్లా, మీ చేతుల్లో ఉందే యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళా దాన్ని వన్ మ్యాన్ కమిషన్ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి మీరు రాజకీయంగా ఒకరినొకరు మీ పబ్బం కల్పించుకోవడానికి, మీ రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్ పార్టీ ఇటు టీడీపీ రెండు కూడా పోటీ పడతా ఉన్నాయి. ఈ విషయంలో ఏకసభ్య కమిషన్ విచారణ తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటోంది అధికార కూటమి. మొత్తంగా అటు కేసులు ఇటు విమర్శలు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి.